హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. జై శ్రీమన్నారాయణ. శ్రీరాముడు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి అయోధ్యకి తిరిగి వచ్చిన తర్వాత సీతమ్మ వారు అనేక రకాల వంటలు చేసి వానరులందరికీ, హనుమంతుడికి అలాగే వానరులందరికీ వడ్డిస్తుంది. అయితే హనుమంతుడికి సీతమ్మ వారు వడ్డించడంతో వడ్డించిన పదార్థాలన్నీ తినేస్తూ ఉంటాడు. హనుమంతుడి ఆకలి ఎలా ఉంటుందంటే ఇస్తరాకులో వడ్డించిన ఆహారాన్ని మొత్తం తింటూనే ఉంటాడు. అయితే అక్కడ ఉన్న అయోధ్యలో వండిన వంటశాలలోని ఆహారం అంతా సగం వరకు అయిపోతుంది. అయినా కానీ హనుమంతుడికి ఆకలి అనేది తీరదు. దానితో సీతమ్మ వారు శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామి ఆకలి ఇంత విపరీతంగా ఉంది, ఎలా స్వామి అని అడుగుతుంది. అప్పుడు శ్రీరాముడు సీతమ్మ వారితో ఈ విధంగా చెప్తాడు, ఆంజనేయ స్వామి ఎవరో కాదు, ఆ పరమేశ్వరుడి అవతారమే. కాబట్టి నీవు వెళ్ళి ఆంజనేయ స్వామికి వడ్డిస్తూ శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించు, అప్పుడు ఆంజనేయ స్వామి యొక్క ఆకలి తీరిపోతుందని శ్రీరాముడు చెప్పడంతో సీతమ్మ వారు వెళ్ళి పంచాక్షరి మంత్రాన్ని, ఆ పరమేశ్వరుడి యొక్క పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తుంది. తర్వాత వడ్డించడంతో ఆంజనేయ స్వామి ఈ విధంగా అంటాడు, అమ్మ ఆకలి తీరింది చాలు అని అంటాడు. అప్పుడు సీతమ్మ వారు ఆకలి తీరిందా హనుమా, నైనా నీ ఆకలి తీరిందా అని అడుగుతుంది సీతమ్మ వారు. అప్పుడు ఆంజనేయ స్వామి ఎంతో సంతోషించి నా కడుపు నిండా తిన్నాను, తృప్తిగా తిన్నాను అని సంతోషపడి ఆంజనేయ స్వామి వెళ్ళిపోతాడు. ఓం నమ శివాయ, అలర మహాదేవ శంభో శంకర, జై బజరంగ్ బలి అని గట్టిగా కామెంట్ చేసి జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్.